హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్గా చేసే ఒక మంచి దోశ రెసిపీ అండి. చాలా హెల్దీ అండి. పిల్లల కోసం ఇలా వెజ్జీస్ తిననప్పుడు ఇలా దోశ ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళకి వెజ్జీస్ వేసినట్టు తెలియకుండానే ఇష్టంగా తినేస్తారండి. మరి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ మీడియం సైజులో కట్ చేసుకున్న ఒక కప్పు ఆనియను, ఒక 2 పచ్చిమిర్చి అండ్ అలానే ఒక చిన్న టమాటో అండి. ఆనియన్స్ ఎలా కట్ చేసుకున్నానో అలా చిన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత కీరదోస అండి. కీరదోసని నేను ఈ విధంగా తురిమేసుకున్నాను అనమాట. తురిమేసుకొని అందులో మనకి చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి కదండి, అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. వాటర్ కంటెంట్ ఉన్న ఏ వెజిటేబుల్ అయినా కూడా చాలా హెల్దీ అండి. దాన్ని అయితే ఖచ్చితంగా వేసుకోండి. తర్వాత ఒక చిన్న పొటాటో అండి. పొటాటోని కూడా నేను ఈ విధంగా తురిమేసి వేసేసుకున్నానండి. పచ్చిదే వేసుకున్నాను, ఉడికించింది అయితే కాదు. తర్వాత ఫ్రెష్ కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి కొంచెం సాల్ట్ వేసానండి. వేసి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుంటే మనకి వాటర్ అనేది బాగా ఎక్కువ వస్తుందండి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక కప్పుడు గోధుమ పిండి వేసుకోవాలండి. ఒక కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకున్నానండి. వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం పిండికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నానండి. తర్వాత కారం వేసుకున్నాను. తర్వాత ధనియాల పౌడరు, కొంచెం జీలకర్ర పౌడరు వేసుకున్నానండి. ఇక ఫైనల్గా కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఉప్పు, కారం, ఇంకా ధనియా జీరా పౌడర్ ఇవన్నీ కరెక్ట్గా వేసుకున్నానండి. మీరు మీ మెజర్మెంట్కి సరిపడేటట్టుగా వేసుకోండి. వెజిటేబుల్స్లో ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి నేను అదంతా కూడా పిండికి పట్టే విధంగా ఫస్ట్ వాటర్ వేయకుండా కలిపేసుకుంటున్నానండి. ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే నేను క్యారెట్ వేయలేదండి. నాకు ఇంటి దగ్గర క్యారెట్ అవైలబుల్గా లేక నేను క్యారెట్ వాడలేదండి. మీరైతే ఖచ్చితంగా క్యారెట్ వేసుకోండి. ఒకవేళ పొటాటో వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కానీ పొటాటో వేసుకోవటం వల్ల అదొక రకమైన మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. పొటాటో కూడా హెల్దీ వెజిటేబుల్ కాబట్టి ఖచ్చితంగా వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ పిండినంతటిని కూడా లూజ్ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు నేను ఈ విధంగా వేసుకున్నానండి. దోశ బ్యాటరు ఎలా ఉంటుందో అంత పలుచగా కాకుండా కొంచెం థిక్గా ఉండేలాగా నేను ఇక్కడ బ్యాటర్ని ప్రిపేర్ చేసేసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ అయితే పట్టిందండి. నేను ఇక్కడ కప్ చూపిస్తున్నాను కదా, 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు శనగపిండి అండి. ఇంతే. మీరు ఒకవేళ శనగపిండి వద్దు అనుకుంటే స్కిప్ చేసి ఓన్లీ గోధుమ పిండితో కూడా చేసేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ విధంగా నేను ఈ టైప్ ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 గరిటెల పిండి అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని దీన్ని మరీ లావుగా కాకుండా మరీ సన్నంగా కాకుండా ఈ విధంగా వేసుకుంటున్నానండి. చూడండి కొంచెం లావుగా అండ్ అలానే కొంచెం సన్నగా ఆ టైప్లో వేసేసుకున్నాను. వేసుకొని దీన్ని సిమ్లోనే మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మంచి గోల్డెన్ కలర్ అనేది వచ్చేస్తుందండి. దాని అంతటిన అదే మనకి తెలిసిపోతుందండి. చూడండి పైనంతా కూడా కుక్ అయిపోయి ఎక్కడ కూడా పిండి అనేది లేకుండా ఉంది కదా. ఇప్పుడు మనకి దీన్ని టర్న్ చేసుకోవడమే అండి. టర్న్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. మనకి ప్యాన్కి అంటుకుపోతుందనే భయం కూడా ఏమి ఉండదండి. ఈ దోశని డైట్ చేసే వాళ్ళు కూడా ఈజీగా హెల్తీగా ఉన్న రెసిపీసే వాడాం కాబట్టి తినచ్చండి. డైట్ చేసే వాళ్ళు అనుకుంటే కొంచెం ఆయిల్ కంటెంట్ తగ్గించుకొని వేసుకోండి, లేదు అనుకుంటే నెయ్యితో కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. క్యారెట్ని కూడా స్కిప్ చేయకుండా వేసుకోండి. నా దగ్గర ఈరోజు క్యారెట్ లేదు కాబట్టి నేను క్యారెట్ని స్కిప్ చేశాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మిగతా వాటిని కూడా ఇలాగే వేసేసుకున్నానండి. పిండిని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కలిపేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకోవచ్చండి. లేదు అనుకుంటే ఎక్కువ పిండిని కలిపి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని 2-3 రోజులు వేసుకోవచ్చండి. ఇంకా అంతగా ఎక్కువ అయితే ఉండవు. ఆనియన్స్ వేసాం కాబట్టి ఒక 2-3 రోజులు అయితే ఖచ్చితంగా ఉంటుంది. హెల్తీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్గా చేసే ఈ దోశ రెసిపీ మీకు ఎలా అనిపించింది
అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. చాలా పోషకాలు ఉంటాయండి. క్యారెట్, కీరా, ఇంకా ఆనియన్ ఇవన్నీ కూడా చాలా మంచివి కదా. మరి ఈ దోశ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్